హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చారాబ్ది కన్యకును శ్రీ మహాలక్ష్మికి నిరజయలకును నిరజానం నిరజానం. సంపదను ఎలా చూడాలి అనుకున్నప్పుడు పద్మావతి అమ్మవారి ఉత్సవాలు జరిగినప్పుడు ఆ ఉత్సవాలు చూసి మురిసిపోండి. ఆ నగలు, ఆ వైభోగం ఎంత గొప్పది. స్వామివారి ఉత్సవాలు జరిగినప్పుడు అవి చూసి మురిసిపోండి. మన అంతరాత్మలో ఉన్న పరమాత్మ యొక్క వైభవాన్ని బయట చూడటం అలవాటు అయితేనే మనం మన అంతరంలో చూడటం మొదలు అవుతుంది. ఇప్పుడు అర్థమయ్యిందా? ఒక్కసారి మీ మనసు తేలిక అయ్యిందా? ఇక అందులో ఎలాంటి ఆలోచనలు లేకుండా శూన్యమయ్యింది. ఇప్పుడు మెల్లిమెల్లిగా డబ్బు, సంపద, వైభవం అనే పదాలతో మీ ఇన్నర్ మైండ్ని నింపండి. అవి పెరిగి మీకు అఖండ సంపద మీ సొంతం అవుతుంది. మీరు ఆ వైభవాన్ని చూస్తున్నప్పుడు ఇతరుల నెగటివ్స్ని ఏమి మీ మనసులో రానట్టే. పొరపాటున కూడా మీ మనసులోకి ఎలాంటి నెగటివ్స్ని రానియకండి. మీరు ఒక నిండు కుండల మారిపోవాలి సంపూర్ణంగా. అప్పుడే మీకు ఏదైనా సాధ్యం అవుతుంది. ఇక నుండి మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడటం అలవాటు చేసుకోండి. ఉన్నతంగా ఇతరులకు, మీ కుటుంబ సభ్యులకు ఆశ్చర్యపోయేలా మీ జీవితాన్ని హుందాగా తీర్చిదిద్దుకోండి. ఇతరులు మీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేలా మార్చుకోండి. ఇతరులు మీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేలా మార్చుకోండి. మీకు మీరే రాజు. రాజుకి అన్ని రకాల వైభోగాలుంటాయి. వాటితో మీరు తులతూగాలని ఆశిస్తూ ప్రతిరోజు చెప్పండి, ఐఎమ్ ద కింగ్. ఎస్, యు ఆర్ ద కింగ్. నేనే రాజు, నేనే మంత్రిలా ఫీల్ అవ్వండి. అప్పుడే మీరు అలా ఫీల్ అయినప్పుడే మీరు అలా రియల్గా అవుతుంది. మీరు అట్లీస్ట్ ఫీల్ అవ్వాలి కదా. మీరు నిజాయితీలో కాకుండా మీరు కళలు కనుక్కుంటూ పోండి. మీరు దాని వెనకాలే మీరు పోండి. మీరు ఎలాగైతే కళలు కంటున్నారో అదే విధంగా మీరు ముందుకు సాగండి. ఖచ్చితంగా అవి తీరుతాయి. మీరు జస్ట్ కళలు కంటుంటే సరిపోదు, దానికి ప్రయత్నం కూడా చెయ్యాలి. చేస్తేనే అన్నీ అవుతుంది. అర్థమయ్యిందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.